విశ్వావసునామ సంవత్సరం. మన సాంప్రదాయంలో కాలాన్ని పరమాత్మ స్వరూపం అని భావిస్తాము. యుగాధికర్త శ్రీ మహావిష్ణువే. ప్రతి యుగంలో భగవానుని అవతారం ఉన్నది. సంస్కృతంలో యుగాది అంటారు. ఉగాది అంటే జన్మాది, జన్మాది ఉగాది, యుగాది అనగా భగవంతుని ద్వారా ఏర్పడుతున్న విశేష పర్వం అని చెప్పవచ్చు. వైజయంతి కోశంలో యుగము అంటే వేదమని కూడా కలదు. యుగాదినే సంవత్సరాది అంటారు. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అని బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన మొదటి రోజే ఉగాది అని అంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి సంవత్సరం ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఉగాది అంటే సృష్టి ప్రభవించిన రోజు అని అర్థం. అందుకే 60 సంవత్సరములలో ప్రభవ మొదటిది, అక్షయనామ సంవత్సరం చివరిది. ఈ విశ్వావసునామ సంవత్సరం 5126వ సంవత్సరంగా వస్తున్నది. విశ్వం సమస్త ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు అని సమస్త లోకమునకు శుభములను కళ్యాణములను అందిస్తూ సుందర సురుచిర ఆనందమయ కిరణములతో లోకములోని తాప దుఃఖములను తొలగించే దివ్య సంవత్సరమే విశ్వావసు అని దీని అర్థం. శశ్వద్విశ్వ వసాబ్దేతు మధ్య సస్యార్ధ వృష్టయ ప్రజానాం శోకరోగాశ్చ నృపాలోభ సమన్వితాః అని విశ్వావసు ధ్యాన శ్లోకం. ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు అధిదేవత వైశ్వానరః అని పేరు కలిగిన సూర్యరూప తేజో విరాజమానుడైన అగ్ని భగవానుడు. ఆదివారం సూర్యుడి వారం కాబట్టి సూర్యుడే ఈ సంవత్సరమునకు రాజు, అధిపతి. సూర్యారాధన ముఖ్యమైనది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.